బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నా పేరు తిరుమల్. సుమన్ టీవీ స్క్రీన్ పైన మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అందిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రపంచంలో మరో అరుదైన రికార్డును సాధించారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఎవరు అని మార్నింగ్ కన్సల్టెంట్ అనే ఒక సంస్థ, ఒక కన్సల్టెంట్ సంస్థ చేసిన సర్వేలో భారత ప్రధాని మోదీ ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలవంతమైన నాయకుడిగా తేలింది. 75% ప్రజాదరణ కలిగిన వరల్డ్ డెమోక్రటిక్ అప్రూవల్ రేటింగ్స్లో 75% ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని మోదీ ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచారు. మార్నింగ్ కన్సల్టెంట్ సంస్థ ఈ సర్వే మొన్న జూలైలో చేసింది. జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య ఈ సర్వే చేసింది. మొత్తం భారతదేశంలో ప్రధానమంత్రికి, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి 75% అనుకూలమైన ఓట్లు పడితే 18% వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి, 7% తటస్థంగా ఓట్లు పడ్డాయి. మొత్తంగా అత్యంత ప్రభావశీలవంతమైన నాయకుడిగా భారత ప్రధానమంత్రి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడ్డారు. 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిగా పనిచేయడం, 4078 రోజులు ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవ చేసిన ప్రధాని మోదీకి అరుదైన రికార్డు దక్కిందని చెప్పాలి. ఈ రికార్డు ఇందిరాగాంధీని దాటేశారు. ఈ రికార్డులో అట్లాగే భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండో వ్యక్తిగా నరేంద్ర మోదీ ఆ రికార్డుని తిరగరాశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్థాయిలో నిలబడితే, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ రికార్డు సాధిస్తే, ప్రపంచంలో ఈ రికార్డుల్లో 8వ స్థానంలోకి పడిపోయాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కేవలం 44% మంది మాత్రమే డొనాల్డ్ ట్రంప్ని ఆదరించారు. 44% మంది మాత్రమే డొనాల్డ్ ట్రంప్ని ప్రజాదరణ కలిగిన నాయకుడిగా అభివర్ణించారు. మిగతా వాళ్ళంతా వ్యతిరేకించారంటే దాదాపు 66% అమెరికా ప్రజలు కావచ్చు, ప్రపంచ జనాభా కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోదీ తీసుకుంటున్న మంచి నిర్ణయాలు, భారతదేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, భారతదేశానికి సంబంధించిన కొన్ని విషయాల్లో మోదీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజాదరణ బీభత్సంగా పెరిగింది. ప్రధాని మోదీ నిర్ణయాలకి ప్రజలు ముగ్ధులై ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో చూస్తే మోదీ ఆర్థిక అభివృద్ధిలో మోదీ ఒక కీలకమైన అడుగు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని అవతరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అతి త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్లస్ పాయింట్గా మారింది. అంతేకాదు అంతర్జాతీయంగా, అంటే ప్రపంచ దేశాలతో, విదేశాలతో, అంతర్జాతీయ దేశాలతో భారత ప్రధానమంత్రి ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళతో స్నేహం కావచ్చు, దౌత్యపరమైన స్నేహాలు కావచ్చు, ఆర్థికంగా భారతదేశానికి సంబంధించిన వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎగుమతులు దిగుమతుల విషయంలో కావచ్చు, ప్రపంచ దేశాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, అది భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీకి నిజంగా ఈ ప్రజాదరణ కలగడానికి ఇది ఒక కారణంగా తెలుస్తుంది. రెండోది వచ్చేసి జాతీయ భద్రతా విషయంలో ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో తీవ్రమైన చాలా గొప్ప విశ్వాసం ఉంది. మన దేశాన్ని గొప్పగా కాపాడగలిగే నాయకుడు, సురక్షితంగా చూడగలిగే నాయకుడు, ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి చిన్న సమస్య కూడా రాకుండా చూడగలిగే నాయకుడిగా ప్రధాని మోదీ పైన ప్రజల్లో విశ్వాసం కనిపించింది. మోదీ ఉంటే ఈ దేశం సురక్షితంగా, భారతదేశం సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. మోదీ ఈ దేశానికి అధ్యక్షుడు, ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో ఉండే ప్రజలు కంటి నిండా సుఖశాంతులతో హాయిగా నిద్రపోతారనే ఒక జాతీయ భద్రతా విషయంలో మోదీ పట్ల ప్రజలు తమ ఆసక్తిని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. రెండోది వచ్చేసి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల అవసరాలు కావచ్చు, ప్రజలకు మౌలిక వసతులు కావచ్చు, ప్రజల పట్ల ప్రేమ కావచ్చు, ప్రజల సమస్యల పరిష్కారానికి కావచ్చు, భారత ప్రధానమంత్రిగా మోదీ వచ్చిన తర్వాత ఈ 3 టర్ముల్లో మోదీ తీసుకున్న నిర్ణయాలు
సామాజిక అవసరాలు కావచ్చు, సామాజిక సంక్షేమాలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఈ దేశంలో నెంబర్ 1గా ఉన్నారు. 75% మంది మోదీకి అనుకూలంగా ఉన్నారు. మోదీ ఉంటే ప్రజల సమస్యలని, ప్రజల సంక్షేమాన్ని చాలా దగ్గరగా చూస్తారు, ప్రజల కోసం ఆయన పనిచేస్తారని ఈ పాయింట్లో మోదీకి అనుకూలంగా మారారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి. భారతదేశంలో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మౌలిక వసతుల కల్పనలో భారతదేశం ప్రపంచంలోనే టాపర్గా నిలిచింది. అనేక బ్రిడ్జులు కావచ్చు, ఆ టెక్నాలజీ విషయంలో కావచ్చు, అట్లాగే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కొత్త ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, సంక్షేమ కార్యం, ప్రజల అవసరాలు తీర్చే మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, వీటన్నింటిలో ప్రపంచ దేశాల్లో మిగతా నాయకుల కంటే మోదీ చాలా ఉన్నతంగా ఆలోచించారు. భారత ప్రజల అవసరాలు తీర్చే ప్రతి మౌలిక వసతులను పూర్తి చేసే విధంగా భారత ప్రధానమంత్రి మోదీ ప్రయత్నించారు, పనిచేస్తున్నారు. మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో మౌలిక వసతులు పెరిగాయనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. ఇకపోతే 4వది వచ్చేసి సాంకేతిక ఆవిష్కరణలు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత ప్రధానమంత్రి మోదీ నెంబర్ 1గా ఉన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ దేశానికి, అంటే ప్రపంచంలో ఏ నూతన టెక్నాలజీ డెవలప్ అయినా, ప్రపంచం వ్యాప్తంగా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా, లేకపోతే ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసిన, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, ఆ సరికొత్త ఆవిష్కరణల విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన తోడ్పాటు, ఆయన ప్రోత్సహించిన తీరు విషయంలో యువత నుంచి, ముఖ్యంగా ఈ విషయంలో యువత నుంచి భారత ప్రధాని మోదీకి పూర్తి స్థాయి మద్దతు దక్కినట్టుగా తెలుస్తుంది. అట్లాగే అంతర్జాతీయ దౌత్యంపై దృష్టి. అంటే ప్రపంచ దేశాలతో ఎలా మెలగాలి, ఏ దేశంతో ఎటువంటి స్నేహాన్ని కొనసాగించాలి, ఎటువంటి బంధాలను కొనసాగించాలి. నిజంగా మనం రష్యా ఉక్రెయిన్ విషయంలో చూడొచ్చు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో మోదీ అనుసరించిన తీరు ఈ ప్రపంచం మొత్తం నివ్వెరపోయే విధంగా ఉంటుంది, ప్రపంచం మొత్తం అనుకూలంగా ఉంటుంది. పాకిస్తాన్ వంటి శత్రు దేశం భారతదేశం పైన దాడులు చేసిన సమయంలో ప్రపంచ దేశాల మద్దతును ఎలా కూడగట్టారు ప్రధాని మోదీ. దాదాపు 30 మంది భారత ప్రతినిధుల బృందాలను, 7 భారత ప్రతినిధుల బృందాలని తయారు చేసి 30 దేశాలకు, దాదాపు 30 నుంచి 33 దేశాలకు ప్రతినిధుల బృందాన్ని పంపించి ఉగ్రవాదం ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమని చాటి చెప్పడంలో ప్రధాని మోదీ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అనేక దేశాలు, ముస్లిం ప్రభావిత దేశాలు, లేకపోతే ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉండే దేశాలు కూడా ఉగ్రవాదాన్ని మూకుమ్మడిగా ఖండించే విధంగా చేయగలిగిన గొప్ప నాయకుడిగా మోదీకి గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో అంతర్జాతీయ దౌత్యం కావచ్చు, ఇతర దేశాలతో మద్దతును కూడగట్టడం కావచ్చు, ఇతర దేశాలతో వ్యాపార దౌత్య సంబంధాన్ని పెంపొందించడంలో కావచ్చు, ఇవన్నీ ప్రధాని మోదీకి నిజంగా కలిసి వచ్చాయి. అంతేకాదు 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పూర్తిస్థాయి మెజారిటీతో బీజేపీ నుంచి పోటీ చేసి, బీజేపీ నుంచి పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచిన నాయకుడిగా మోడీకి గుర్తింపు ఉంది. దాదాపు 4078 రోజులు ఈ భారతదేశాన్ని పరిపాలించిన నాయకుడిగా, అది కూడా సుభిక్షంగా, సురక్షితంగా, భద్రంగా, అభివృద్ధిలో దూసుకుపోతూ పరిపాలించిన నాయకుడిగా ప్రధాని మోదీకి గొప్ప గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే ఇవాళ ప్రధాని మోదీని ప్రపంచంలో అత్యంత విశ్వాసం కలిగిన నాయకుడిగా, 75% ఓట్లు వరల్డ్ డెమోక్రటిక్ అప్రూవల్ రేటింగ్స్లో మార్నింగ్ కన్సల్ట్ సంస్థ, మార్నింగ్ కన్సల్ట్, ఇది అమెరికాకు సంబంధించిన సంస్థ, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. 75% ప్రజల ఆదరణ కలిగిన నాయకుడిగా మోదీ నెంబర్ 1 స్థానంలో. ఇకపోతే మోదీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకుపోయిన కొన్ని పనుల్లో చాలా ఇంపార్టెంట్ పనులు కొన్ని గుర్తు చేస్తారు. ఒకటి స్వచ్ఛ భారత్తో ఈ దేశాన్ని పరిశుభ్రమైన భారతదేశంగా మార్చడం, పరిసరాల పరిశుభ్రత పైన ప్రతి పౌరుడికి అవగాహన కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, దానికోసం ప్రత్యేక బడ్జెట్ని కేటాయించడం, ప్రతి వ్యక్తిలో, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఒక ప్రోత్సాహకాన్ని అందించడం, ఇన్స్పిరేషన్ కలిగించడంలో ప్రధాని మోదీ కీలకంగా పనిచేస్తున్నారు. ఆయన 3 దఫాలుగా స్వచ్ఛ భారత్ విషయంలో ప్రజల్ని ప్రోత్సహించే విధంగా, ముందుకు నడిపించే విధంగా తీసుకెళ్తున్నారు. అట్లాగే మేక్ ఇన్ ఇండియా, అంటే ఈ దేశంలో
పారిశ్రామిక పురోగతి కావచ్చు, తయారీ ఉత్పత్తి విభాగాలు కావచ్చు, ఉత్పత్తి ప్రొడక్షన్ యూనిట్స్ విషయంలో కావచ్చు, మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ప్రపంచంలో మేక్ ఇన్ ఇండియా అత్యంత పైకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రధాని మోదీ తీసుకున్న ఈ మేక్ ఇన్ ఇండియా నిర్ణయం ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేసింది. భారత ఆర్థిక పురోగతిలో ఒక కీలకమైన పాత్రగా మిగిలింది. అట్లాగే ఉడాన్ పథకం కావచ్చు, జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు, భారతదేశంలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ఒక రికార్డును సృష్టించారు ప్రధాని మోదీ. వనరుల వినియోగానికి ఈ మంత్రిత్వ శాఖ, సహజ వనరుల వినియోగానికి, భారతదేశంలో సహజ వనరుల వినియోగానికి ఈ శాఖ ఎంతో ఉపయోగపడింది. ఇది ఇలా ఉంటే ఏ దేశ అధ్యక్షుడైనా లేకపోతే ఏ దేశ ప్రధానమంత్రి అయినా ఏ దేశ నాయకుడైనా అంటే 1, 2, 3 స్థానాలు వదిలేద్దాం పక్కన పెడితే, ఏ దేశ ఒకసారి రెండో స్థానంలో ఎవరున్నా చూస్తే లీ జేమింగ్ 57% ప్రజాదరణతో దక్షిణ కొరియా అధ్యక్షుడు రెండో స్థానంలో ఉంటే, జేలివియర్ మిలీ అర్జెంటీనా అధ్యక్షుడు మూడో స్థానంలోని. ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నేనే ఈ ప్రపంచానికి అధినేత, నేనే పెద్దన్నని, ప్రపంచం అమెరికా చెప్పినట్టు వినాలనే అహంకారంతో ఉండే డొనాల్డ్ ట్రంప్, ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ విధానాలను చూస్తే డొనాల్డ్ ట్రంప్ కేవలం 44% మాత్రమే ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మిగిలిపోయాడు. డొనాల్డ్ ట్రంప్కి సొంత దేశంలో కూడా ప్రజాదరణ క్రమంగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలే ఇందుకు కారణమని కూడా ఈ సర్వేలో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇది మార్నింగ్ కన్సల్ట్ సంస్థ, అమెరికాకు సంబంధించిన వ్యాపార సంస్థ, ఆ సంస్థ చేసిన సర్వేలోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ట్రంప్ అనే వ్యక్తి, అతను తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గిస్తూ వస్తున్నాయి. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు, మనమే చెప్పొచ్చు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ ఇప్పటివరకు ప్రపంచ వేదికలపైన 25 సార్లు సొంత డబ్బా కొట్టుకున్నాడు ట్రంప్. అంతేకాదు, నాకు నోబెల్ బహుమతి కావాలి, నేను రెండోసారి అధికారంలోకి వచ్చాడు అమెరికాలో ట్రంప్, నేను నోబెల్ శాంతి బహుమతి గెలుచుకో అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధాన్ని సృష్టించడం, ఆ యుద్ధాన్ని ఆపి నేనే శాంతి వైపు నడిపించాలని చెప్పడం, ఇండియా పాకిస్తాన్ 2 అతిపెద్ద అనుదేశాలు అని చెప్పడం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పడం, అటు పాకిస్తాన్ నుంచి కూడా నోబెల్ ప్రైజ్ కోసం ప్రపోజల్ చేయించే ప్రయత్నాలు చేయడం, ట్రంప్ చేస్తున్న ఈ స్వార్థపూరితమైన పనులు కావచ్చు. అంతేకాదు, ట్రంప్ అంటే ప్రపంచ దేశాల్లో అన్నింటిపైన నాది ఆధిపత్యం ఉండాలని చెప్పొచ్చు. ఇరాన్ విషయంలో ట్రంప్ తీసిన నిర్ణయం కావచ్చు, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్ వైపు వన్ సైడెడ్గా నిలబడడం, ఇరాన్ పైన దాడి చేయటం, ఇరాన్ పైన బాంబులు విసరడం, ఇరాన్లోని అణు స్థావరాలని ధ్వంసం చేయటం, ట్రంప్ రూఢీగా మాట్లాడడం, ఆయన భాషలో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీ టాప్ అధికారి మునీర్ని ఇంటికి పిలిచి, తన వైట్ హౌస్కి పిలిచి డిన్నర్ ఇవ్వటం, ఇటువంటి కన్ఫ్యూజింగ్ నిర్ణయాలు, ఇటువంటి వివాదాస్పదమైన స్టెప్స్ ట్రంప్ని ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని, ఆదరణని తగ్గించే ప్రయత్నాలు చేశాయి. అంతేకాదు, అత్యంత ముఖ్యంగా ట్రంప్ పైన ప్రభావం చూపించిన కొన్ని అంశాలని రికార్డులోకి తీసుకుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ట్రంప్ వివాదాస్పదాలు చాలా రాజకీయ జీవితంలో చాలా విభేదాలను అన్నీ పక్కన పెడితే, ట్రంప్ ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉన్న ఎవరైతే డాక్యుమెంట్స్ లేకుండా నివాసం ఉంటున్నారో అమెరికాలో ఉన్న వాళ్ళపైన దాడులు చేయటం, ఫెడరల్ సైన్యంతో, ఫెడరల్ పోలీసులతో వాళ్ళపైన దాడులు చేయటం, అక్రమంగా నివాసం ఉన్నారంటూ అక్రమ నివాసితులపైన ఉదాసీనత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక కనీస మానవత్వం లేకుండా అమెరికాలో ఉన్న అక్రమ నివాసితులపైన అటాక్ చేయడం, కాల్పులు జరపడం, ఫెడరల్ సైన్యాన్ని తీసుకెళ్ళి అత్యంత దారుణంగా ఆయన డిటైన్ చేయటం, ఇవన్నీ ఇది కూడా ట్రంప్కి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గించేలా చేశారు. అట్ ది సేమ్ టైం ప్రపంచ దేశాలపైన సుంకాలు విధిస్తూ బ్లాక్మెయిల్ చేయడం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో బ్లాక్మెయిలింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలన్నింటిపైన మీపైన మేము టారిఫ్లు విధిస్తాం, మీరు మాకు అనుకూలంగా లేకపోతే అంటూ ప్రతిసారి ట్రంప్ బెదిరింపు ధోరణులతోనే ప్రవర్తించారు. ఆఖరికి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేను వ్యాపార టారిఫ్లని బూచిగా చూపి ఆపాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత నేను కాదు అని మళ్ళీ చెప్పాడు. తాజాగా 4 రోజుల క్రితం కూడా మళ్ళీ ట్రంప్ నేనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్తూ వస్తున్నాడు. సో ట్రంప్ అంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడంలో ట్రంప్ నెంబర్ 1గా ఉన్నారు. దీంతో ఆయన ప్రజాదరణ కోల్పోతున్నాడు. అంతేకాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ ఒక వివాదాస్పదమైన బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏంటంటే
ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నారో ఆ ఆయిల్ను కొనుగోలు చేస్తున్న దేశాలపైన 500% టారిఫ్స్ వేస్తామని 500% పన్నులు వేస్తామని ప్రకటించడం, ఈ బిల్కి ట్రంప్ ఆమోదం తెలపడం, ఇటువంటి వివాదాస్పదమైన చర్యలు ట్రంప్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించాయి. అందుకనే అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం 8వ స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మొదటి స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న తేడాలు ఏంటంటే మోదీలో మానవత్వం కనిపిస్తుంది, మోదీలో ప్రజా సంరక్షణ కనిపిస్తుంది, మోదీలో దేశ సంరక్షణ కనిపిస్తుంది, మోదీలో భారతదేశం పట్ల అమితమైన భక్తి, విశ్వాసం, నమ్మకం కనిపిస్తుంది. ట్రంప్లో స్వార్థం కనిపిస్తుంది, వ్యక్తిగత వ్యాపారాలు అభివృద్ధి కనిపిస్తుంది, ట్రంప్ అమెరికాను వాడుకుంటున్నాడుగా కనిపిస్తుంది. అమెరికా ఫస్ట్ అంటూనే అందులో కూడా ట్రంప్ ఫస్ట్ అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకనే ట్రంప్ 8వ స్థానంలోకి పడిపోయారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉన్నారు. వరల్డ్ డెమోక్రటిక్ అప్రూవల్ రేటింగ్స్లో 75% ప్రజాదరణ కలిగిన నేతగా డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ 75% ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మన భారత ప్రధాని మోదీ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆయన తిరుగులేని నేతగా ఇవాళ నిలబడ్డారు. మీరేమనుకుంటున్నారు? మోదీ నిర్ణయాలే అతన్ని ప్రపంచంలో అత్యంత విశ్వాసం కలిగిన ప్రజానాయకుడిగా ముందుకు తీసుకెళ్తున్నాయా? అసలు ట్రంప్ ఎందుకు వెనకబడిపోయారు, ప్రధాని మోదీ ఎందుకు మొదటి వరుసగా నిల్చున్నారనే విషయంపైన మీరేమనుకుంటారు? ఎందుకంటే ఒక్కసారి రికార్డులకు వెళ్ళి చూద్దాం. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలం కలిగిన వ్యక్తిగా 2021లో 70% ఓట్లతో ప్రధాని మోదీ మొదటి స్థానంలోనే ఉన్నారు. 2022లో ప్రారంభంలో కూడా 71% ఉన్నారు. 2022 ఏప్రిల్లో సర్వే చేసినప్పుడు 76%తో మొదటి స్థానంలో ఉన్నారు. అట్లాగే సెప్టెంబర్లో మొదటి స్థానంలో ఉన్నారు. అట్లాగే డిసెంబర్లో కూడా 76%తో మొదటి స్థానం ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో సర్వే చేస్తే అందులో కూడా 78%తో మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు 75 స్థానంతో ఆ మొదటి స్థానంలోనే నిలబడ్డారు. సో మోదీకి నెంబర్ 1 పొజిషన్ ఇవ్వడం వెనుక, అట్లాగే ట్రంప్ 8వ స్థానానికి పడిపోవడం వెనుక అసలు కారణాలు ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన కంపల్సరిగా నేను మరొక వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.